సో ఈ పచ్చదనం ఏంటి, చుట్టూ ఈ చెట్లు ఏంటి, చెట్ల మధ్యలో ఈ బెంచ్లు వేసి ఉండటం ఏంటి అని అనుకుంటున్నారేమో. గ్రీనరీ వేణుమా, కావలసినంత గ్రీనరీ ఇరుకు. பிரைவசி வேணுமா, காவல்சினந்த பிரைவசி இருக்கு பாருங்க. Sakia Chelia. ఇది మేమున్న సూట్కి ఎంట్రీ అన్నమాట. అండ్ ఇంకో దీని ఓపెన్ బాత్రూమ్ అన్నమాట. స్పెషాలిటీ ఏంటంటే ఇలా సో రాత్రి పూట ఇలా ఫుల్ ఓపెన్ చేసేస్తారు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుప. బిజీ స్కెడ్యూల్లో ఒక చిన్న గ్యాప్ కోసం, ఒక చిన్న రిలాక్సేషన్ కోసం, ఫ్యామిలీ టైం కోసం, ఒక మంచి గుడ్ టైం స్పెండ్ చేయాలని నేను నిరుప మున్నార్కి వెళ్తున్నాం అనమాట. సో అక్కడ ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము. అది చాలా బాగుంది. అది ఐ థింక్ చెప్పడం కన్నా సింగిల్ పర్సన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అనమాట. చాలా బాగుంటుంది. ఇట్స్ లైక్ బబుల్ అంటే ఎయిర్ బలూన్ లాగా రౌండ్గా ఇగ్లూ డిజైన్లో ఉంటుంది అనమాట. అండ్ రాత్రిపూట ఫుల్ మొత్తం పైన తీసేస్తారు. అండ్ మనం ఇలా బెడ్ పైన పడుకుంటే స్ట్రైట్ ఆకాశం కనిపిస్తుంది. అది ట్రాన్స్పరెంట్ ఉండడం వల్ల అది ఉంది అని కూడా మనకి తెలియదు. మనకి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే యాజ్ ఇఫ్ మనము ఆకాశం కిందే పడుకున్నట్టు, ఆ స్టార్స్, ఆ మూన్, ఆ ట్రీస్ అవన్నీ చూస్తూ పడుకున్న ఒక ఫీలింగ్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్. నా చిన్నప్పుడు అలా నక్షత్రాలు లెక్క పెట్టుకుని పడుకున్న రోజులు కూడా గుర్తొస్తాయి. ఆబ్వియస్లీ మీ అందరికి కూడా గుర్తొస్తుంది అనుకుంటా. మీ అందరికీ ఆ ప్లేస్ చూపిస్తాను ఈ వీడియోలో. నాకు కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను అక్కడ వెళ్ళి అది ఎక్స్పీరియన్స్ చేయడానికి. సో అక్కడికి వెళ్ళాలి. అంతకన్నా ముందు నేను రెడీ అవ్వాలి. రెడీ అవ్వడానికి ముందు మీ అందరితో ఒక చిన్న గుడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. బికాజ్ చాలా రోజులుగా నేను వాడుతున్నాను, నాకు చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చింది. మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా. బ్యాక్ టు బ్యాక్ షూట్ స్కెడ్యూల్స్ వల్ల నా స్కిన్ అనేది చాలా డల్ అయిపోయింది అనమాట. డార్క్ స్పాట్స్ అండ్ బ్లెమిషెస్ కూడా నా స్కిన్ పైన వచ్చేసాయి. వీటన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ కోసం చూస్తుంటే నాకు దొరికింది హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్. డార్క్ స్పాట్స్ని ఓవర్కమ్ చేయడానికి ఇది నాకు గో టు గో ప్రోడక్ట్ అయింది. డార్క్ స్పాట్స్ అనేది సన్ ఎక్స్పోజర్ వల్ల, యాక్నే స్కార్స్ వల్ల అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వస్తాయి. ఈ సిరమ్ని జస్ట్ ఇలా 2 to 3 డ్రాప్స్ని తీసుకొని ఫేస్ అండ్ నెక్ పైన రోజుకి ట్వైస్ అప్లై చేసుకోవాలి. అది కూడా అప్వర్డ్ సర్క్యులర్ మోషన్లో. సిరమ్ కంప్లీట్గా స్కిన్లోకి అబ్జార్బ్ అయ్యే వరకు జెంటల్గా మసాజ్ చేసుకోవాలి. సిరమ్ అప్లికేషన్ అయిపోయాక సన్ స్క్రీన్తో ఫాలో అప్ చేస్తే సరిపోతుంది. స్కిన్ అనేది న్యాచురల్ గ్లోతో అండ్ ఈవెన్ టోన్డ్గా ఉండటం కోసం డార్క్ స్పాట్స్ని మంచి ఎఫిషియన్స్ ప్రోడక్ట్తో ట్రీట్ చేయాలి. ఈ సిరమ్ బెస్ట్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ చెప్పొచ్చు. ఈ సిరమ్ పసుపుతో 100%గా ఆర్గానిక్గా సోర్స్ అవ్వబడింది. ఇంకా దీంట్లో 10% గ్లైకోలిక్ యాసిడ్ అండ్ 2% నయసినమైడ్ కూడా ఉంది. డార్క్ స్పాట్స్ని న్యాచురల్గా రిమూవ్ చేయడానికి ఇది మీకు స్కిన్ బెస్ట్ ఫ్రెండ్గా అయిపోతుంది. విజిబ్లీ క్లియర్ అండ్ రేడియంట్ స్కిన్ని ఇవ్వడం కోసం ఈ సిరంలోని లైట్ వెయిట్ ఫార్ములా స్కిన్లోకి క్విక్గా అబ్జర్బ్ అవుతుంది. ఈ సిరంలోని 100 times టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ పవర్తో స్కిన్లోని డల్నెస్ రెడ్యూస్ అవ్వడంతో పాటు స్కిన్ రేడియన్స్ని కూడా బూస్ట్ చేస్తుంది. ఈ సిరం స్వరాస కోల్డ్ ప్రెస్డ్ ఎక్స్ట్రాక్షన్తో తయారవ్వడం వల్ల పసుపు యాక్టివ్స్ అన్నీ కూడా వాటి ఫుల్ పొటెన్షియల్కి రిటైన్ అవుతాయి. సో డార్క్ స్పాట్స్ అనేవి విజిబుల్గా రెడ్యూస్ అవుతాయి. నిజంగా ఈ ప్రోడక్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంది. నా స్కిన్కి అయితే వండర్స్ని ఇచ్చింది. అందుకే మీకు కూడా సజెస్ట్ చేద్దామని చెప్తున్నాను. డెఫినెట్లీ ట్రై చేయండి అండ్ మీ డార్క్ స్పాట్స్ విజిబిలీ రిడక్షన్ని మీరే చూడండి. ఈ ప్రోడక్ట్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ ఇంకా హిమాలయ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. ఈ ప్రోడక్ట్ ఇప్పుడే తీసుకుంటే మీకు ఫ్లాట్ 30% డిస్కౌంట్ కూడా వస్తుంది. లింక్ ఇస్ ఇన్ డిస్క్రిప్షన్, గో ఆన్ చెక్ ఇట్ అవుట్. యాక్చువల్లీ మాకు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్, సో త్వరగా బయలుదేరాలి. అక్కడ వెళ్ళాక నాతో పాటు మీ అందరికి కూడా ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. ఇంత హడావిడిలో కూడా ఏంటి ఇంత సోది చెప్తున్నానంటే మీతో షేర్ చేసుకోవడం ఆపుకోలేక చెప్పేశాను అనమాట. సో రండి అక్కడికి కలుద్దాం. నన్ను చాలా ఫాలో అయ్యి వెతుక్కుంటూ
ఇలా ఒక గుహ లాంటి ప్లేస్లో పచ్చదనంతో కవర్ అయిపోయిన ప్లేస్లో కనిపెట్టారు కదా. సో ఈ పచ్చదనం ఏంటి, చుట్టూ ఈ చెట్లు ఏంటి, చెట్ల మధ్యలో ఈ బెంచీలు వేసి ఉండటం ఏంటి అని అనుకుంటున్నారేమో. బేసిక్గా చాలామంది హాలిడేస్కి కానీ, ట్రిప్స్కి కానీ, హనీమూన్కి కానీ, ఫ్యామిలీతో కానీ కేరళ వస్తుంటారు. కేరళలో ముఖ్యంగా మూనార్ వస్తుంటారు. మూనార్ అంటే కేరళ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఎ గాడ్ జోన్ కంట్రీ అంటారు. ఫుల్ ఆఫ్ గ్రీనరీ, చెట్లు, మంచి క్లైమేట్ ఇట్లా ఉంటుంది. సో అందులోనూ మూనార్ పర్టికులర్గా వచ్చేసరికి మంచి సీనరీస్ ఉంటాయి, మంచి సీనిక్ వ్యూస్ ఉంటాయి. చల్లగా ఉంటుంది వెదర్. యా, చల్లగా ఉంటుంది, మబ్బుగా. అండ్ చాలామంది మూనార్ అనేసరికి రిసార్ట్స్ ఉంటాయి, ఇలా మంచి మంచి హోటల్స్ ఉంటాయి. కానీ వాళ్ళు చూపించబోయేది రిసార్ట్ కాదు, లేదా ఒక పెద్ద హోటల్ కాదు. అలా అని మనం ఈ యూత్ ఎక్కువ మంది వెళ్ళి టెంట్లు వేసుకుంటారు రోడ్ ట్రిప్స్లో వెళ్ళి. సో టెంటు కాదు, ఇవేవి కాదు. ఇట్స్ ఎ న్యూ ప్లేస్. మేము చాలా కొత్తగా ఫీల్ అయ్యాము, చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాము. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మీతో కూడా పంచుకుంటే, మీకు కూడా హాలిడేస్కి కానీ, ఇలా ట్రిప్స్ వచ్చినప్పుడు, ముఖ్యంగా మూనార్ వచ్చినప్పుడు కానీ, మీ అందరికీ కూడా దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మంచి ఇన్ఫర్మేషన్ పంచినట్టుగా ఉంటుందని ఎక్కడ ఏంటో మీకు చూపించబోతున్నాం. గ్రీనరీ వేణుమా, కావాల్సినంత గ్రీనరీ ఇருக்கு. பிரைவசி வேணுமா? காவால்சினಂತ பிரைவசி இருக்கு பாருங்க. ప్రశాంతత వేణుమా, కావాల్సినంత ఇருக்கு. లగ్జరీ వేணுமா? కావాల్సినంత లగ్జరీ இருக்கு. సీనరీ వేణుమా, అక్కడ చూడు. అన్నిటికీ ఇరుక్కు అని బాగా ఇరుగ్గా ఉండే ప్లేస్ చూపిస్తాం అనుకుంటున్నారేమో. చాలా బాగుంది ప్లేస్. ఇరుక్కలేదు, చాలా విశాలంగా ఉంది, లగ్జరీ ఉంది. అండ్ ముందుగా అసలు చాలా థ్రిల్లింగ్ గా ఉంది, కొత్తగా ఉంది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. చాలా హోటల్ కాదు, రిసార్ట్ కాదు, ఇంకేంటి టెంట్ కాదు, ఇవేమీ కాదు. ఇట్స్ ఎయిర్ బబుల్, ఎయిర్ బబుల్ ల్యాంప్ అన్నమాట. ల్యాంప్ అంటే ఏంటో విజువల్ గా మీరే చూడండి. Sakia, Chelia. ఇది మేమున్న సూట్కి ఎంట్రీ అన్నమాట. ఇది బయట నుంచి దీని వ్యూ ఇలా ఉంటుంది. హలో, హాయ్. సో రాగానే లోపల ఆ డోర్ వేసిన తర్వాతే ఈ డోర్ ఓపెన్ చేయాలన్నమాట, లేకపోతే లోపల ఎయిర్ అంతా పోతుంది. ఇది బబుల్ టెంట్ కదా, ఫుల్ కిందకి వెళ్ళిపోతుంది. అలా ఇంట్లో ఇష్టం వచ్చినట్టుగా డోర్లు ఓపెన్ చేసి వచ్చేయకుండా ఇక్కడ చేతమ్మటే అన్నీ అక్కడ డోర్ వేయాలి, ఇక్కడ జిప్ క్లోజ్ చేయాలి వెంటనే. అదర్వైజ్ ఈ ఎయిర్ అనేది బయటకు వెళ్ళిపోయి కూలిపోతుంది అనమాట. ఇట్స్ ఎయిర్ బబుల్ ల్యాంప్. సో ఈ రూమ్ ఎలా ఉంది ఒక రౌండ్ చూసేయా. సో
ఈ రూమ్ లో పెద్దగా అంటే యాజ్ ఇట్ ఇస్ ఎయిర్ గ్లాప్ రౌండ్ గా ఉంది కాబట్టి కొంచెం కాంపాక్ట్ గానే ఉంది. సో ఓన్లీ ఒక బెడ్ అండ్ ఇక్కడేమో మనకి డ్రింక్స్ అవి ఇవి పెట్టుకోవడానికి 2 చిన్న టేబుల్ లాగా పెట్టారు. కింద చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చారనమాట. అండ్ ఈ రూమ్కి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఫుల్ ట్రాన్స్పరెంట్ గ్లోబ్ లాగా, ఈ గ్లూ లాగా అనమాట. సో ఇప్పుడు ఎండగా ఉంది అని పైన ఫుల్ బ్లాక్ క్లాత్తో కవర్ చేశారు. నైట్ అవ్వగానే, సాయంత్రం అవ్వగానే ఇది కవర్ తీసేస్తారు అనమాట. సో అప్పుడు వ్యూ అయితే చాలా సూపర్గా ఉంటుంది. సాయంత్రం కూడా మీకు ఒకసారి నేను తీసి చూపిస్తాను. ఇలా పడుకొని మనం స్టార్స్ చూడొచ్చు, ఎంత బాగుంటుందో. నిజంగా మనం స్కై కిందనే కూర్చున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది. బికాస్ దిస్ ఇస్ జస్ట్ ఒక థిన్ ట్రాన్స్పరెంట్ కవరే కదా. సో అది అంతగా తెలియదు రాత్రిపూట మనకి. సో అంత చాలా బాగుంటుంది అనమాట. అంతేకాకుండా డేలో ఇలా చక్కగా దీని మీద కూర్చుని చైర్లో బయట వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా లేక్, అక్కడ ఎలిఫెంట్స్ వచ్చి స్నానం చేస్తాయి అంట అప్పుడప్పుడు. సో మనకి అదృష్టం ఉంటే ఎలిఫెంట్స్ కనిపిస్తాయి. ఒకవేళ వచ్చినా అది చాలా దూరంలో ఉంది కాబట్టి మనకి అది ఏదో చిన్న చిన్నగా ఎలుకలాగా కనిపిస్తుంది ఎలిఫెంట్. బట్ వ్యూ అయితే అదిరిపోయింది అనమాట రూమ్ నుంచి కూర్చొని చూడడానికి. సో ఒక చిన్న లైట్ కూడా ఇచ్చారు. రాత్రి కూడా ఒకసారి లైట్స్ అన్ని ఆన్ చేసినప్పుడు ఈ రూమ్ ఎలా ఉంది, మనకి స్కై ఎలా కనిపిస్తుంది, ఈ షాట్ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఆల్సో డ్రోన్ షాట్ కూడా, అందులో మీరు అందరూ ఆల్రెడీ చూసేసారు కదా ఫుల్ వైడ్గా బయట నుంచి ఎలా ఉంది అనేది. సో ఇది మున్నార్ ఎంత చల్లగా ఉంది అంటే అసలు ఫ్యాన్ లేదు ఇక్కడ, ఓన్లీ ఏసీ. రాత్రిపూట ఏసీ కూడా వేసుకోకుండా అలా పడుకున్నాం అనమాట, అంత చల్లగా ఉంది. హీటర్ కూడా ఇచ్చారు, హీటర్ కూడా పెట్టుకోవచ్చు చల్లదనం ఎక్కువ అయితే. తర్వాత ఇంత రౌండ్గా ఇంతే ఉంది కదా ఏంటి మరి బాత్రూమ్ ఎక్కడ ఎలా అంటే, బాత్రూమ్కి వెళ్ళాలి అంటే ఇంకో సేపు ఓపెన్ చేసి వెళ్ళాలి లోపలికి. రండి చూపిస్తా. సో ఏదో యాక్చువల్లీ ఏదో టెంట్ హౌస్లో ఉన్న ఫీలింగే అనమాట. ఇది బాత్రూమ్. అంటే జస్ట్ టాయిలెట్స్కి ఇది, బట్ స్నానాలు చేసే గది వేరే ఉంది, అది ఇందులో నుంచి వెళ్ళాలన్నమాట. సో అందులో నుంచి ఇలా బయటకు వస్తే ఇక్కడ బాత్రూమ్ షవర్ అన్నమాట. అండ్ ఇంకో దీని ఓపెన్ బాత్రూమ్ అన్నమాట. స్పెషాలిటీ ఏంటంటే ఇలా కర్టన్ కూడా ఇచ్చారు. అక్కర్లేదు మనకి ప్రకృతితో మమేకమై అచ్చిక బుచ్చికలు ఆడుకోవాలనుకుంటే ఇలా ఓపెన్ అన్నమాట. కొంచెం ఆది మానవుల్లాగా మనం కూడా ఉన్న 2 రోజులైనా 3 రోజులైనా అలా ఉండటానికి బాగుంటుంది అనమాట. బట్ చాలా చల్లగా ఉంది ఇక్కడ ప్లేస్ అయితే. సో ఇటు నుంచి కూడా చిన్న కనెక్టింగ్గా ఇలా ఇచ్చారు. ఇది బయట నుంచి లోపలికి ఇట్లా కనిపిస్తుంది, ఒక పెద్ద ఎయిర్ బెలూన్ లాగా. సో బయట కూర్చోడానికి, రిలాక్స్ అవ్వడానికి ఇట్లా చిన్న నెట్ ఇచ్చాడు. నెట్ మీద ఇలా వాక్ చేయొచ్చు, ఏం భయం లేదు. 1000 kg దాకా ఇది తట్టుకునే అంత స్ట్రాంగ్ అంట. పైన 1000 kg బరువు మోస్తుందంట ఈ థ్రెడ్ అనేది. సో భయం లేకుండా దీని మీద పడుకోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు, కూల్గా ఉన్నప్పుడు కూర్చోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు, అలా అన్నమాట. సో ఇక్కడ టోటల్ 6 ఇగ్లూ గ్లామ్స్ ఉన్నాయి. దాంట్లో 4 ప్రీమియం, 2 సూట్స్ అనమాట. సూట్స్కి సానా బాత్ కూడా ఇచ్చారు, మీకు చూపిస్తాను రండి.
ఇది సోనా బాత్. ఇక్కడి నుంచి కూడా ఒక బ్యూటిఫుల్ వ్యూ ఉంది. చక్కగా ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ కాసేపు ఇక్కడ సోనా బాత్లో కూర్చోవచ్చు. సో ఇది జకూసీ అంటే మీ అందరికీ తెలుసు కదా, టెంపరేచర్ అనేది మనము సెట్ చేసుకోవచ్చు. మున్నార్లో వెదర్ కూల్గా ఉంటుంది కాబట్టి పూల్లో ఉండాలి అంటే మనకి చాలా చల్లగా ఉంటుంది. అందుకని జకూసీ అయితే వాటర్ వామ్గా ఉంటుంది కదా, మనం ఎంతసేపు అయినా కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. అంతేకాకుండా ఇందులో బబుల్ సెట్టింగ్ కూడా ఉంది. ఇప్పుడు ఈవినింగ్ అయింది కాబట్టి ఇక్కడ ఒక సన్సెట్ పాయింట్ ఉందంట, అక్కడ చాలా బాగుందంట సన్సెట్ వ్యూ. అందుకని ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. కాఫీ విత్ సన్సెట్ వ్యూ అనమాట. మిమ్మల్ని ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తాను, రండి వెళ్ళిపోతాం. మేడం గారు జీప్ ఎక్కి కూర్చున్నారు. ఎక్కడ బయలుదేరు? సన్సెట్ వ్యూ కోసం. జీప్కి నీ లుక్కి ఓపెన్ టాప్ జీప్లో దీపాల కింద కూర్చుని చదువుకుని పెద్దోళ్ళు పెద్ద పెద్ద పొజిషన్లో ఉండేవాళ్ళని మనం చూసాం, వాళ్ళ కథలు విన్నాం. ఇంత ప్రశాంతమైన ప్లేస్లో, ఇంత ఎత్తున, ఇంత చల్లని గాలిలో ఈవిడ ఇలా సింగిల్గా కూర్చుని ఫోన్లో ఏం చేస్తుంది అనుకుంటున్నారు? ఇన్స్టా చూస్తున్నా. అది పరిస్థితి. టైం పాస్ అలా అయిపోయింది సొసైటీ. చూసాను, ఎంజాయ్ చేశాను, చివరి ఫోన్ పట్టుకున్నాను. సో ఈ కొండ మీద ఉన్నా సరే మనకి రోడ్లు కూడా కనిపించట్లా, అంటే చెట్లతో అంత కవర్ అయిపోయింది అనమాట. ఇక్కడ కొంచెం చిన్న ముక్క కనిపిస్తుంది, రోడ్డు ముక్క. చల్లదనానికి ఫ్రీజ్ అయిపోయేలా ఉన్నాం. ఈ కొండ షేప్ చూడండి, ఏదో తిరుపతి లడ్డూలాగా ఉంది. సో రాత్రిపూట ఇలా ఫుల్ ఓపెన్ చేసేస్తారు. దిస్ ఇస్ లైక్ ట్రాన్స్పరెంట్ కవర్ అనమాట. ఈరోజు మాయిస్ట్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం అలా ఈ కవర్ మీద మాయిస్ట్ అంతా వచ్చేసి అలా ఉంది, బయటకి సరిగా కనిపించట్లేదు.
ఎంత మాయిస్ట్ అంటే ఆ మాయిస్ట్ మీద నేను ఒక హార్ట్ షేప్ రాసాను చూడండి. అయిపోయిందా నీ ఆర్ట్, నీ క్రియేటివిటీ? ఊరికే చిన్నప్పుడు గుర్తొచ్చింది. కార్ వెనకాల ఫుల్ డస్ట్ ఉన్నప్పుడు లేదా వాన వచ్చినప్పుడు మనం ఏదో ఒకటి దాన్ని గీస్తూ ఉంటాం కదా. అలానే ఇప్పుడు ఈరోజు వెదర్ ఎక్కువ చల్లగా ఉండడం వల్ల దీనిపైన అంతా ఒక మాయిస్ట్ లేయర్ లాగా ఫామ్ అయిపోయింది. ఇలా అంటే వచ్చింది సరే అని ఇంకే ఏదో అలా చేస్తున్నాము. సో రాత్రి యాక్చువల్లీ ఈరోజు చూపిద్దాము స్కై ఎంత క్లియర్గా కనిపిస్తుంది అని అనుకున్నాను. కాకపోతే ఈ బబుల్ ఈరోజు బికాస్ ఆఫ్ ద మాయిస్ట్ కొంచెం అలా అయిపోయింది. త్రూ బబుల్ ఈరోజు వ్యూ అంత మంచిగా కనిపించట్లేదు బికాస్ ఆఫ్ మాయిస్ట్. సో చూసారు కదా మా ఈ గ్లూ గ్లాంప్ ఎలా ఉంది నాకు కమెంట్స్లో చెప్పండి. మాకైతే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుండింది. వీ ఎంజాయ్డ్ థరోలీ బికాజ్ యునో నేచర్లో ఉంటూ నేచర్లో టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే చిన్నప్పుడు అలా స్టార్స్ చూస్తూ పడుకుని పైన స్టోరీస్ చెప్పుకుంటూ అలా ఊళ్ళలో వెళ్ళినప్పుడు అలా చేసేవాళ్ళం అనమాట. సో ఇక్కడ అలా స్టార్స్ చూస్తూ అలా నిద్రపోతూ మనకి నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ సో చాలా బాగా అనిపించింది. మీ అందరికీ ఏమనిపించింది, ఈ ప్లేస్ ఎలా ఉంది ఏంటి నాకు అన్ని కమెంట్స్లో చెప్పండి. సో మీరు ఎలాగూ ఈ ప్లేస్ ఎక్కడ ఏంటి అని నన్ను అడుగుతారు. మున్నార్లో ఎక్కడ ఏంటి అనేది నేను నా ఇన్స్టా పేజ్ పరిటాల మంజుల అఫీషియల్లో ట్యాగ్ చేస్తాను. అక్కడ వెళ్ళి చూడండి, మీకే తెలిసిపోతుంది. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. కీప్ సపోర్టింగ్ us, కీప్ లవింగ్ us, టు సబ్స్క్రైబ్ టు మంజుల నిరుపం. లవ్ యూ ఆల్.